నమస్తే. జనసేన శివసేన ఒక్కటే అని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంలో 1960 దశకంలో పుట్టిన శివసేన మరాఠాల హక్కుల సాధన కోసం మొదట్లో చాలా గట్టిగానే పోరాడింది. ఆ మీదట హిందుత్వ భావజాలాన్ని తన సిద్ధాంతంగా మార్చుకుంది. అలా స్థానిక ఎన్నికల నుండి ఎదుగుతూ వస్తూ 1990 దశకంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది. బీజేపీది అదే సిద్ధాంతం కావడంతో రెండు పార్టీలు కలిసి మహా రాజకీయాలు చేశాయి. జనసేన విషయానికొస్తే పవన్ పార్టీ పెట్టిన నాటికి హిందుత్వం లేదు. పైగా ఆయన మాటలలో కమ్యూనిజం భావజాలం కనిపించింది. చెగువేరా పేరు కూడా గట్టిగా వినిపించేవారు. ఇక 2019 ఎన్నికల వేళ కామ్రేడ్స్ తో పొత్తు, మాయావతిని దేశ ప్రధానిగా చూడాలి అని పవన్ కోరుతున్న తీరు అన్నీ కూడా జనాలకు గుర్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల తరువాత పవన్ సనాతన ధర్మం అంటున్నారు. హిందుత్వ జెండాను ఎత్తుకున్నారు. మహారాష్ట్రలో ఆయన బీజేపీకి చేసి పెట్టిన ప్రచారం చూస్తే ఆయన భావజాలం ఫక్తు బీజేపీదే అని అంటున్న వారు ఉన్నారు. పవన్ ప్రవచించే సనాతన ధర్మం బీజేపీ ఐడియాలజీలోనూ ఉంది. ఇంతలా పవన్ మాట్లాడుతున్న తీరును చూసిన వారు ఆయన బీజేపీకి ప్రియమైన మిత్రుడిగా మారిపోయారు అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నాయి. అయితే టీడీపీ లౌకికవాదం స్టాండ్ను తీసుకుంది. ఆ పార్టీ మధ్యస్థవాద విధానాలను అనుసరిస్తోంది. బీజేపీతో రాజకీయ పొత్తు తప్ప సిద్ధాంతపరంగా కొన్ని కీలకమైన విషయాలలో విభేదిస్తుంది అని వినపడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఫిలాసఫీయే బెస్ట్ అంటున్నారు. దేశాన్ని కాపాడేది బీజేపీ అని నినదిస్తున్నారు. ఇక పవన్ వంటి నాయకుడు, ప్రజాకర్షణ కలిగిన నేత తమతో ఉండడం బీజేపీకి ఎంతో రాజకీయ లాభమే అని భావిస్తున్నారు. సనాతన ధర్మం అన్నది పవన్ నోటి వెంట రావడం వల్లనే చర్చకు ఆస్కారం ఇచ్చింది. పవన్ హిందుత్వ నినాదాన్ని గట్టిగా వినిపిస్తే గ్రాస్ రూట్ లెవెల్లో అది చొచ్చుకుని పోతుంది అనే నమ్మకం ఉంది. ఆ విధంగా బీజేపీ హిందుత్వ విత్తనాలు క్షేత్రస్థాయిలో గట్టిగా నాటడానికి పవన్ ఒక ప్రేరణ శక్తిగా ఉంటారు అని నమ్ముతోంది. ఇక పవన్ కి లాభం ఏంటి అంటే బీజేపీ జనసేనలకు ముఖ్యమంత్రి అభ్యర్థి పవనే అని అంటున్నారు. రేపు జమిలి ఎన్నికలు జరిగినా లేక స్కెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా కూడా కూటమితోనే పొత్తులు ఉంటాయి అని అంతా భావిస్తున్నారు. ఆ విధంగా బీజేపీకి అత్యంత సన్నిహితుడైన మిత్రుడుగా ఉంటూ పవన్ ఆ పార్టీ మద్దతుతో ఖచ్చితంగా సీఎం పోస్టుకు బలమైన అభ్యర్థిగా నిలుస్తారు అని వేరే చెప్పనక్కర్లేదు. మొత్తానికి చూస్తే పవన్ హిందుత్వ నినాదానికి ఇది ఆరంభం మాత్రమే. జమిలి ఎన్నికలు వస్తే కనుక ఏపీలో అది మరింత గట్టిగా వినిపించనుంది. మరి వీర హిందుత్వ రాగాల మధ్య టీడీపీ ఏ విధంగా కూటమిలో సర్దుకుని పోతుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా బీజేపీ జనసేనలతో టీడీపీకి దోస్తీ అనివార్యమైన వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతాయి అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.